ఈ వీడియోలో మనం పాముల మల్లవరం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం గురించి తెలుసుకుందాం. లాస్ట్ వీడియోలో సర్పవరం క్షేత్రం గురించి చెప్పాను కదా! సర్పవరం నుంచి మేము బయటకు వచ్చి సర్పవరం జంక్షన్‌కి వెళ్ళి అక్కడి నుంచి చేబ్రోలు వెళ్ళేందుకు బస్ ఎక్కాము. పిఠాపురం రూట్‌లో మనం ఇప్పుడు చేబ్రోలుకు వెళ్తున్నాము. చేబ్రోలు దగ్గర ఆటో దిగి ఈ జంక్షన్ నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళాము. ఈ పాముల మల్లవరం క్షేత్రము అన్నవరం నుంచి 18 కిలోమీటర్లు, అదేవిధంగా పిఠాపురం నుంచి కూడా 18 కిలోమీటర్ల దూరంలో ఉంది. చాగంటి వారు తన ప్రవచనాలలో సంతానం లేని భక్తుల కోసం చెప్పినటువంటి క్షేత్రం ఇదే. అన్నవరం వరకు ట్రైన్‌లో వచ్చి, అక్కడి నుంచైనా మనం ఈ క్షేత్రాన్ని చేరుకోవచ్చు. లేదు, పిఠాపురం నుంచి బస్సు మార్గంలో అయినా ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు. చేబ్రోలు వరకు వచ్చిన తర్వాత చేబ్రోలు నుంచి షేర్ ఆటోలు గాని, ప్రైవేట్ వెహికల్స్ గాని తీసుకొని మీరు పాముల మల్లవరం సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళాలి అంటే ఈ గుడికి తీసుకొని వస్తారు. దర్శనం ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది. తిరిగి సాయంత్రం 4 గంటల 30 నిమిషాల నుండి రాత్రి 8 గంటల వరకు దర్శనం ఉంటుందని ఆలయ అధికారిక వెబ్‌సైట్‌లో ఉంది. అలానే షష్ఠి రోజున, కార్తీక మాసము, మరేదైనా పర్వదినాల రోజుల్లో ఈ సమయాల్లో మార్పు ఉండొచ్చు. గమనించగలరు. ఇక్కడికి వచ్చేవారు సంప్రదాయ వస్త్రాలు ధరించాలి అని అధికారిక వెబ్‌సైట్‌లో చెప్పి ఉన్నారు. ఆలవెల్లి మల్లవరం అని పిలుచుకునే ఈ ఊరు పాముల మల్లవరంగా ఎలా మారింది? చాగంటి వారు తన ప్రవచనాలలో ఏం చెప్పారు? సంతానం లేని వారు ఎందుకు ఈ ఆలయానికి వస్తున్నారు? అసలు ఈ ఆలయ స్థల పురాణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1960 ప్రాంతంలో ఈ ఆలయంలో శివలింగానికి చుట్టుకొని ఒక నాగుపాము ఉండేదట. అది ఇక్కడికి దగ్గరలో ఉన్న కోనేరులో స్నానం చేసి రోజు శివలింగం వద్దకు వచ్చి అక్కడే శివలింగం చుట్టుకొని ఉండేది. అలా ఆలయ ప్రాంతంలోనే తిరుగుతూ ఉండే ఆ పామును చూసి దాన్ని చూడడానికి భక్తులు తండోపతండాలుగా వచ్చేవారు. శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు కూడా పాము అక్కడే ఉండేదట. దానిని చూసి ప్రజలు కూడా భయపడేవారు కాదు. ఇలా ఉండగా ఒకానొక రోజు ఆలయం గురించి ఆలయ ఆలయ అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. అప్పుడు ఈ పాము అక్కడే ఆత్మార్పణం చేసుకుందని పండితులను అడిగిన తరువాత ఆలయానికి సంబంధించిన వారు ఆ పామును అక్కడే సమాధి చేసి సుబ్రహ్మణ్య స్వామి సర్పశక్తి స్వరూపముగా నాగశిలను ప్రతిష్ఠ చేశారట. తరువాత ఆలయం యొక్క అభివృద్ధి పనులు ఆగమ శాస్త్రానికి తగ్గట్టు ఆలయ నిర్మాణము జరుగుతూ ఉండేవి. ఆ సమయంలో ముందు ఏ పాము అయితే ఆత్మార్పణం చేసుకుందో అలాంటి పామే మళ్ళీ ఈ ఆలయంలోకి వచ్చి శివలింగానికి చుట్టుకొని ఉండేదట. ఎప్పుడు ఆ ఆలయ ప్రాంతంలోనే సంచరిస్తూ ఉన్నా ఎవరికీ ఏ హాని చెయ్యలేదు. దీనిని చూసి భక్తులు స్వామివారు ఈ క్షేత్రాన్ని తన కోసం ఎంచుకున్నారని, సుబ్రహ్మణ్య స్వామిగా ఇక్కడే స్వామివారు ఉండాలని అనుకుంటున్నారని భావించేవారు. ఆలయ అభివృద్ధి పనులు, పునర్నిర్మాణము పూర్తయిన తర్వాత ఇప్పుడు ఉన్న పాము కూడా, అంటే రెండోసారి వచ్చిన నాగుపాము కూడా మరలా ఆత్మార్పణం చేసుకుందట అదే గుడి ప్రదేశంలో. అది కూడా సుబ్రహ్మణ్య షష్ఠి రోజున. పూర్వము ఈ క్షేత్రం ఉన్న ప్రదేశంలో నిత్యము యజ్ఞాలు జరుగుతూ ఉండేవని, అందుకే సుబ్రహ్మణ్య స్వామి వారు తన సర్పశక్తి రూపంలో ఇక్కడికి వచ్చి ఇక్కడే తను కొలువై ఉండాలని అనుకుంటున్నట్టు ప్రజలు దీనిని సంకేతంగా భావించారు. చాగంటి కోటేశ్వరరావు గారు తన ప్రవచనాలలో ఈ క్షేత్రం గురించి చెబుతూ సుబ్రహ్మణ్య స్వామి వారు సర్పశక్తి రూపంలో కొలువైన ఈ క్షేత్రములో దంపతులు వెళ్ళి స్వామిని దర్శించి షష్ఠి రోజున స్వామికి పూజలు చేసుకొని అలాగే ఆలయం వెనుక వైపున
సంతానం కోరుకునేవారు నిద్రించాలని, అలా నిద్రించిన తరువాత వారికి చిన్న కునుకు పట్టగానే వారిని లేపేస్తారట. అలా చేసిన వారికి ఎంతో మందికి సంతానం కలిగిందని, దానికి ప్రత్యక్ష ఉదాహరణలు తానే చూశానని చాగంటి వారు ప్రవచనాలలో తెలియజేశారు. దాన్ని తెలుసుకున్న భక్తులు చాలామంది ఈ క్షేత్రానికి వెళ్ళడం ప్రారంభించారు. ఆలయం వెనుకే భక్తులు నిద్ర చేయడానికి సంతాన శయన మందిరాన్ని కూడా ప్రారంభించారు. ఎవరైతే సంతానం కోసం ఈ క్షేత్రానికి వెళ్ళాలనుకుంటున్నారో వారు దేవస్థానం వారితో ముందుగానే మాట్లాడుకొని అక్కడ వసతి గురించి, పూజల గురించి మరింత సమాచారం ముందే తెలుసుకుంటే వారు వెళ్ళినప్పుడు వారికి ఉపయోగకరంగా ఉంటుంది. ఈ వీడియోలో ఆలయ దేవస్థానం యొక్క కాంటాక్ట్ నెంబర్లు కూడా మనకు బోర్డు మీద కనిపిస్తాయి. కాబట్టి అవసరమైన వారు ముందే వారికి ఫోన్ చేసి మీ మీ వివరాలు నమోదు చేసుకొని షష్ఠి రోజు కానీ, మంగళవారం కానీ వారు చెప్పిన రోజు వెళ్ళి మీరు సంతానం కోసం ఆ సంతాన శయన మందిరంలో నిద్రించి స్వామివారిని దర్శించుకొని స్వామివారి ఆశీర్వాదాన్ని పొందగలరు. శివుడు, అమ్మవారు, సుబ్రహ్మణ్య స్వామివారు, ఇతర ఉపాలయాలు ఉన్న ఈ క్షేత్రంలో మాస శివరాత్రి రోజు అభిషేకము వైభవంగా నిర్వహిస్తారు. షష్ఠి పూజ ప్రతి నెలలోనూ జరుగుతుంది. ఇంకా సుబ్రహ్మణ్య స్వామి వారికి ప్రత్యేక పూజలు కూడా జరుగుతాయి. ప్రతి సోమ మంగళవారాలలో నాగదోష నివారణ పూజలు కూడా జరుగుతాయి. మహాశివరాత్రి వంటి పర్వదినాల్లో భక్తులు ఎక్కువ మంది ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటారు. అయితే ప్రైవేట్ వెహికల్స్‌లో వెళ్ళడమే మంచిదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మేము వెళ్ళిన టైము చాలా డ్రై టైము. బాగా ఎండగా ఉంది. ముందర ఒక చిన్న హోటలు అక్కడే మనకు ప్రొవిజన్స్ దొరుకుతున్నాయి. అంటే పూజకు సంబంధించినవి. మిగతా చుట్టుపక్కల నాకు ఎటువంటి షాపులు గాని, అవి గాని కనిపించలేదు. మేము వెళ్ళింది ఈ సంవత్సరం ఏప్రిల్‌లో వెళ్ళాము. 2025 ఏప్రిల్‌లో. మధ్యాహ్నం టైంలో వెళ్ళాము. మేము ముందే ఫుడ్ పార్సెల్ తీసుకొని వెళ్ళడం వల్ల అక్కడే తినేసి మళ్ళీ మేము నెక్స్ట్ టెంపుల్‌కి జర్నీ అయితే స్టార్ట్ చేశాము. ఇంకా మేము ఏ ఏ ఆలయాలకు వెళ్ళామనేది రాబోయే వీడియోలో వివరిస్తాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఎవరైతే పాముల మల్లవరం వెళ్ళాలని అనుకుంటున్నారో వాళ్లకు ఈ వీడియో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఓం శ్రీ శరవణ భవాయ నమః.